హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ 9 రోజుల నుండి శ్యామల నవరాత్రులు పూజ చేస్తూ చాలా బిజీగా ఉన్నారు కదా! ఈ 9 రోజులు అమ్మవారిని ఎలా అయితే భక్తితో పూజ చేశామో, అలాగే 9 రోజులు పూర్తయ్యాక అమ్మవారిని సాగనంపడం అంటే ఉద్వాసన చెప్పడం కూడా అంతే ముఖ్యమైన పద్ధతి అన్నమాట. సో, అందరూ 9 రోజులు పూర్తి అయిన తర్వాత అమ్మవారికి ఉద్వాసన చెప్పండి. ఒక 2 చిన్న శ్లోకాలు ఉంటాయి. అది చదవగలిగిన వాళ్ళు మాత్రం 2 శ్లోకాలను చదివి అమ్మవారిని పటం కానీ మూర్తి కానీ పెట్టుకొని పూజించిన వాళ్ళు వాటిని కదుపుతూ ఈ శ్లోకాలు చెప్పండి. సహస్రపరమాదేవి శతమూలా శతాంకురా సర్వాంగం హరతు మే పాపం దుర్వా దుస్వప్ననాశిని జయదేవి నమస్తుభ్యం జయ భక్తవరప్రదే జయ శంకర వామాంగి మంగళే సర్వమంగళే. శ్రీ శ్యామలాదేవ్యై నమః. యథాస్థానం ఉద్వాసయామి. ఉద్వాసయామి అని అంటే అమ్మ నువ్వు వచ్చిన స్థానం నుండి చేరుకో తల్లి అని. అంటే అయ్యవారి దగ్గర నుండి వచ్చింది కదా, అమ్మవారిని తిరిగి యథాస్థానానికి పంపించేశాం కదా, మళ్ళీ వచ్చే నవరాత్రికి రమ్మని పిలవాలి కదా. సో మళ్ళీ ఆ ఫోటోని ఒక్కసారి పైనకి కిందికి 3 సార్లు కదుపుతూ ప్రతిసారి పునరాగమనాయచ 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 అని 3 సార్లు అని కదిపి అమ్మవారికి మీకు వీలున్నంతలో చీర లేదా రవికలు 2 రవికలు, ఒక టవల్, పసుపు, కుంకుమ, పూలు, గాజులు సమర్పించి అమ్మవారిని పంపించండి.